ఇమ్మానుయేలుగా మనకు తోడున్న యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తచ్చిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తచ్చిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము చూద్దామండి. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ మరి మనము వాక్యము చదువుకుందాము. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఇక్కడ నీకు నేను తోడై ఉన్నాను. ఈరోజు మనకు టాపిక్ ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను అన్న టాపిక్ మీద మనం మాట్లాడుకుందామండి. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే మరి దేవుడు సెలవిస్తున్నాడు, నీ పితరుల దేశమును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉన్నానని యాకోబుతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం చూస్తున్నట్లయితే మరి ఇస్సాకుతో కూడా 26వ అధ్యాయంలో ఆదికాండంలో నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. అలాగే మరి అబ్రహాముతో కూడా నేను నీకు తోడై ఉన్నాను అని అబ్రహామును పిలిచినట్లుగా మనము చూస్తాం. యోసేపుతో కూడా నేను నీకు తోడై ఉన్నాను ప్రతి పరిస్థితుల్లోనూ. మరి యోసేపు వెళ్ళిన మార్గములన్నిటిలోనూ తనకున్న కష్ట నష్ట బాధల్లోనూ సమస్యలన్నిటిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆ పొతిఫరు ఇంటిలో కానీ మరి ఆ చెరసాలలో కానీ తనకున్న ప్రతి పరిస్థితుల్లో యోసేపుకు నిత్యము తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తాము. అలాగే మరి యెషయా గ్రంథంలో కూడా మరి 7వ అధ్యాయంలో కూడా ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాను అని సెలవిచ్చినట్లుగా మనము చూస్తామన్నమాట. యెషయా మరి 41లో మనం చూస్తున్నట్లయితే యెషయా 41:10లో చూస్తే అక్కడ యాకోబుతో సెలవిస్తున్న మాట ఇక్కడ చూడండి. మరి 8వ వచనంలో మనం చూస్తే, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని సెలవిస్తున్నాడు. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీతో నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను, నిన్ను బలపరచువాడను నేను,
నీకు సహాయం చేయవాడను నేను, నిన్ను ఆదుకొనువాడను నేను అని మరి దేవుడు అక్కడ యాకోబుతో మరి సెలవిస్తున్నట్లుగా, నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను, నీకు సహాయము చేయువాడను నేనే అని అక్కడ మరి యెషయా 41 మరి 8 నుంచి 14 వరకు రాయబడిన వచనాలలో మనం చూస్తామన్నమాట. అలాగే మరి యాకోబు 43లో కూడా చూస్తే, యాకోబు నిన్ను సృజించిన వాడను నేనే అని యాకోబుతో సెలవిస్తున్నాడు. మరి నిన్ను విమోచించిన వాడను నేనే అని మరి అక్కడ సెలవిస్తున్నట్లుగా, నీవు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నిన్ను ప్రేమించున్నాను అని మరి మనుషులను నీకు అప్పగిస్తాను అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తామన్నమాట. మరి దేవుడు నిశ్చయముగా యాకోబుకు తోడయున్నాడు. ఏ విధంగా మోషేకు యెహోషువకు తోడయున్నాడో, అలాగే మరి గిద్యోనుకు తోడయున్నాడో, ఇవానియేలుగా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే వారికి కూడా తోడుగా ఉన్నానంటున్నాడు. దేవుని తోడు ఉంటే ప్రతి పరిస్థితుల్లోనూ మనకు విజయమే. మరి కన్నీటితో ఉన్న వారికి మరి దేవుని తోడున్నప్పుడు మరి సంతోషమును, ఆనందమును మరియు ఉన్నట్లుగా నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయని సెలవిస్తున్నట్లుగా, దేవుని తోడు ఉన్నప్పుడు మరి అవమానములో ఘనత పొందుకున్నట్లుగా, మన దేవుడు తోడున్నప్పుడు మనం ఏ మార్గాల్లో ఉన్నామో ఆ పరిస్థితులన్నీ దేవుడు మార్చివే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. గిద్యోను కూడా దేవుడు అనేక కష్ట పరిస్థితుల్లో తోడుగుండి, భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను నీవున్న కష్ట పరిస్థితి నుంచి అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని తోడు, అందుకే ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, యాకోబును పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠిత జనముగా చేసుకున్న దేవుడు నిన్ను నన్ను ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. యాకోబు పెనుగులాడాడు గనుక దేవుడు యాకోబు పక్షంగా వ్యాజ్యమాడి గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్పగా ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. ఆ యాకోబు, అందుకే పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మరి మన దేవుడు, అనునిత్యము మనతో ఉన్న దేవుడు, మనకు తోడుగున్న దేవుడు, మనకు సహాయము చేయు దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, యాకోబుని విమోచించిన దేవుడు, యాకోబుని బలపరిచిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన అంటాడు కదా ఇక్కడ, నీ దేవుడనై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు అన్నమాట. ఒకవేళ నువ్వు కూడా ఏ విధంగా కష్ట పరిస్థితిలో, ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుణ్ణి తోడుగా చేసుకో. దేవుడిని తోడుగా చేసుకుంటే దేవుడు నీకు అన్ని విధాలా ఆదుకొని విడిపించి, అలనాడు యాకోబు పక్షంగా చేసిన కార్యాలు, అలనాడు యెహోషువ పక్షంగా చేసిన కార్యాలు, అలనాడు మోషే పక్షంగా చేసిన కార్యాలు, అలనాడు గిద్యోను పక్షంగా చేసిన కార్యాలు మరి నీ జీవితంలో కూడా చేయగల సమర్థుడు. నా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు గనుక ఆయన తోడును కొరకు నీవు కోరుకుంటే చాలు, ఆయన తోడు ఉంటే చాలు. అందుకే భక్తుడు ఈ విధంగా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా అని మరి భక్తుడు పాడాడు గనుక ఆయన తోడు ఉంటే చాలు. ఆయన తోడులో మనము ఎల్లప్పుడూ మరి సురక్షితంగా ఉంటాము గనక ఆయన తోడే మనల్ని నడిపించేది, సురక్షితమైన మార్గంలో జీవింపచేసేది గనక ఆయన తోడు కొరకు ప్రతి పరిస్థితిలోనూ, కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, అన్నిటి నుండి విడిపించి, సంరక్షించి, భద్రపరిచి కాపాడే దేవుడు
నీకున్నాడు గనక, ఆయన బలిష్టమైన చేతి క్రింద నిన్ను కాపాడు దేవుడు గనక, ఆయన తోడు కోసము మనము వేడుకొనవలసిన వారంగా ఉంటున్నాం గనక, దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ మహోన్నతమైన చాటున దాయి దేవుడవు, నీ సజీవమైన రెక్కల చాటున దాయి దేవుడవయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అనినిత్యము యాకోబుకు తోడుగున్నావు, యోసేపుకు తోడుగున్న దేవుడవు తండ్రి. మాకును నీవు అనునిత్యము తోడుగున్నావయ్యా. మా అండగా, కొండగా, ఆశ్రయముగా, దుర్గముగా, కేడెముగా, అయా శైలముగా అలనాడు దావీదుకున్న దేవుడవు మాకు ఉన్నావయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. నీ తోడు మాకుంటే చాలు యేసు. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా, అయా ఈ వాక్యము ఎవరి వింటున్నారో వారి హృదయాలలో పని చేయును గాక నాయన. వారి జీవితాలలో వారి వాగ్దానము నెరవేర్చబడును గాకని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.